ఈరోజు రక్షాబంధన్ మా చెల్లె సమాధి దగ్గరకు వచ్చినాం. ప్రతి సంవత్సరం మా చెల్లె రక్షాబంధన్ అనగానే మాకు కాల్ చేసి రెడీ అవ్వండి అన్న, నేను రాఖీ కట్టడానికి వస్తా అని చెప్పి రెడీ అయ్యి రాఖీ తీసుకొని మరి వచ్చి మాకు కడుతుండే. కానీ ఈ సంవత్సరం ఇలా మా చెల్లె దగ్గరికి రాఖీ తీసుకొని వస్తామని చెప్పి అస్సలు ఊహించలేము. ఒక సంవత్సరం ముందు ఒక ఆనందంగా ఎంతో ఆనందంగా రక్షాబంధన్ చెప్పుకున్న మేము సంవత్సరం తిరిగేలోపు ఇలాంటి పరిస్థితి వస్తుందని చెప్పి ఎప్పుడు కూడా అనుకోలేము. నిజంగా దేవుని కోరుకుంటున్నా ఇలాంటి పరిస్థితి ఏ అన్నదమ్ములు కూడా రావద్దు. ఎందుకంటే ఎంత భరిస్తున్నాం అనేది మాకు తెలుసు. నా గుండె సప్పుడంటే నీ అడుగుల్ల మువ్వలమ్మా, నోరారా పిలుపు వింటే రోజంతా దీవెనమ్మా. ఏ జన్మల పుణ్యం చేసినో చెల్లి, ఏ జన్మల పుట్టావే చెల్లిగా తల్లి. చెల్లి హ్యాపీ రక్షాబంధన్ అమ్మ. నువ్వు ఉన్నన్ని రోజులు మాతోని ఆనందంగా సంతోషంగా ఇలాంటి కుళ్ళు ఇలాంటిది ఏం లేకుండా మాకు ఆనందంగా నీ ఆశీర్వాదం మాకు కావాలని చెప్పి మా దగ్గరికి వచ్చి రాఖీ కట్టుకుంటూ వెళ్ళినావు. కానీ ఈ సంవత్సరం నీ దగ్గరికి వచ్చి ఇట్లా నీ సమాధి పైన రాఖీ కడుతున్నాం. తల్లి ఒకటి చెప్తున్నా, నువ్వు ఎంత దారుణమైన చావు వచ్చినావో అందరికీ తెలుసు, ఈ లోకం అంతా తెలుసు. కానీ తల్లి ఒకటి కోరుకుంటున్నాం, నువ్వు మళ్ళీ మన ఇంటి కడుపుకే వచ్చి నువ్వు కోల్పోయిన రోజులన్నీ మళ్ళీ నీకు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామ్మా. ఆ దేవుడు కూడా కరుణించి నిన్ను మా చెంతకు చేరుస్తాడని చెప్పి కోరుకుంటున్నాం. తల్లి హ్యాపీ రక్షాబంధన్. ఏటా ఏటా నువ్వు నాకు కట్టే రాఖీ, వెల కట్టలేని నాస్తే చెల్లి.